హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది కరండా చెర్రీ హైబ్రిడ్ వాక్ అండి. ఇది థాయిలాండ్ దేశానికి చెందిన వాక్. ఇది మన ఇండియన్ వాక్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ వాక్ మాత్రం రెడ్ కలర్లో వద్దనమాట అండి. ఇది పొలాలకే కంచిగా ఎక్కువ మంది వేసుకుంటున్నారు, కొంతమంది అయితే తోటలు వేసుకుంటున్నారు. కాయ రేట్ వచ్చి 30 నుంచి 40 రూపాయలు పోద్దండి పచ్చికాయ. దీన్ని ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసి చెర్రీ ఫ్రూట్గా మారుతారనమాట. చెర్రీ ఫ్రూట్ అంటే మీ అందరికీ తెలుసు, కేకుల్లోనూ అలాగే కిళ్ళీలకి బ్రేకరీస్లోనూ ఇవ్వడానికి ఉపయోగపడే ఫ్రూట్ ఇదనమాట అండి. దీన్ని పంచదార పాకం సిట్రిక్ యాసిడ్లో ఊరబెట్టి ఫ్రూట్ని పుల్లగా ఉన్న పండుని తీయగా వచ్చేలా చేస్తారు. కాబట్టి ఇవి కూడా మీరు ఫెన్సింగ్ వేసుకునే వాళ్ళకి బాగుంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీటిని కూడా పెంచుకోండి, సరిపోద్ది. ఒక మీటర్కి ఒక మొక్క చెప్పున, రన్నింగ్ మీటర్కి ఒక మొక్క చెప్పున వేసుకుంటూ పోతే అండి కొన్నాళ్ళకి పెద్ద కంచి కింద తయారవుద్దామని డొంకలాగా. చూడండి, ఇగో ఈ చెట్లు వేసి మేము దాదాపు 5 ఏళ్ళు అయిందండి. 5 ఏళ్ళకి అంత చెట్టు అయిందనమాట. ఈ చెట్లోంచి ఎటువంటి పశువులు కానీ ఆవులు కానీ మేకలు కానీ పొలాల్లోకి అడ్డపడవన్నమాట అండి. ఇంకా ఇలా కింద నుంచి కూడా చూడండి, కింద నేల మీద కూడా ఖాళీ ఉండదండి. లోపల దూరం రావు, కానీ దగ్గరగా వేసుకోవాలి. దూరంగా వేసుకుంటే కలవడానికి చాలా టైం పడుతుంది. ఒక మీటర్కి దగ్గరగా వేసుకున్నట్లయితే ప్రతి మీటర్కి మొక్క ఎత్తే ఏది కూడా మన పొలంలోకి రాకుండా ఉంటే ఫెన్సింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా బాగా ఎక్కువైపోయింది, పెరిగిపోయింది అన్నప్పుడు కటింగ్ చేసుకోవచ్చండి. దీన్ని అంతవరకు కనీసం 3-4 ఏళ్ళు వయసు దాకా పెంచండి. పెంచిన తర్వాత కటింగ్ చేసుకోండి. ఈ వాకాయలతో అలాగే స్వీట్ వాక్ తయారు చేస్తున్నారు. స్వీట్ వాక్తో పాటు ఈ మధ్య రీసెంట్గా ఆవకాయ పచ్చడి కూడా పట్టడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరన్నా ఆవకాయ పచ్చడి పట్టేవాళ్ళు మార్కెట్లో కాయలు దొరికితే కనుక కాయను కొనుక్కుని 2 పేళ్ళు కోసి ఒక పూట ఎండలో పెట్టి ఆరబెడితే లోపల ఉన్న పాలన్నీ డ్రై అయిపోతాయి. పాలు డ్రై అయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పాత ఆవకాయ పచ్చళ్ళలో ఊట కొంచెం తీసుకుని ఈ ముక్కలను అందులో వేసుకుని ఒక వారం రోజులు ఊరబెట్టుకుని తిన్నట్లయితే మీరు వాక్కాయతో ఆవకాయ పచ్చడి కూడా చేసుకుని తినొచ్చు. అంత బాగుంటుందండి ఇది. దీని పులుపు డిఫరెంట్ పులుపు రోజు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ రకంగా కూడా మీరు ఆవకాయ పచ్చడి పట్టుకోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా చాలామంది ఈ ప్రయత్నం చేశారు. మేము కూడా చేసి తిని చూసామండి, బాగుంది. ప్రత్యేకంగా పచ్చడి అక్కర్లేదు. మీ పాత పచ్చడిలో కొంత ఊట తీసుకోవడం వల్ల తొందరగా పచ్చడి అయిపోద్ది. మీకు ఒక వారం రోజులు ఊరితే మొక్క బాగా పులిపోతుంది. కాబట్టి ఆ రకంగా ట్రై చేయండి. ఈ రకంగా గుత్తులుగా కాస్తాయండి కాయలు. ఇలా ఉంటాయి. ఈ పరువుగా ఉన్నప్పుడు పచ్చడి బాగుంటాయండి. పండు అయిపోతే మాత్రం ఇలా పండు అయిపోతే కనుక పచ్చడి పనికిరావండి. ఇలా బాగా బ్లాక్ కలర్ రాకూడదు. ఇలా రోజ్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే పచ్చడికి ప్రాసెస్కి బాగుంటుంది. మార్కెటింగ్ కూడా ఈ వయసులోనే మార్కెటింగ్ చేయాలి, మంచిదండి. ఇవన్నీ ఈ రకంగా మనం కోసుకోవచ్చు. చూడండి, కాయ ఈ పరువు ఈ వయసులో ఉండగా కోసుకోండి. ఇలా ఉండాలండి కాయ. ఈ కాయని ఇలా కోసిన తర్వాత మీరు జస్ట్ ఇలాగ 2 భాగాలు చేసుకోండి. కొంచెం పాలు వస్తాయి అంటే ఈ పాలు డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టాలన్నమాట. మరీ ఎండలో పెట్టడం అంటే ఒడియాలా అయిపోయేలా కాకుండా అండి, పెట్టేసుకుని ఈ గింజలు ఉన్నాయి కదండి, పచ్చి గింజలు, ఇవి తీసేసుకోండి. ఈ మధ్యలో ఉన్న గింజల్ని ఇదిగోండి, ఇది నీట్గా తీసారు కదా. ఈ పల్పుని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 గంట ఆరబెడితే సరిపోద్ది అనమాట. ఈ పాలు డ్రై అయిపోతాయి. ఈ పాలు డ్రై అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఆవకాయ పచ్చడి కోసం ఏం కలుపుతారో అన్నీ కలుపుకోండి, పర్లేదు. కానీ ప్రజెంట్ ముందు ఏం ట్రై చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న రన్నింగ్లో ఉన్న ఆవకాయ పచ్చడిలో ఊట కొంచెం తీసుకురండి, ఈ బద్దలు వేసుకుని ఊరబెట్టేసుకోండి, సరిపోద్ది అంతే. అలాగా ఒక 1/2 కేజీ కాయలు 1/4 కేజీ కాయలు ట్రై చేసి చూడండి. బాగుందంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ పచ్చడి పెట్టుకుని నెలకు దాచుకుని తిరిగానండి. ఇది దీని పద్ధతి. ఈ రకంగా కూడా మీరు ఈ పంటను పండించుకోవచ్చు. అలాగే మీ సేలికి కంచిగా పనిచేస్తే ప్లస్ మీకు కొంత ఆదాయం కూడా వద్దనమాట. పొలాల్లోకి సిమెంట్ తమ్మాలో ఐరన్ తీగులు వేయక్కర్ లేకుండా 3 సంవత్సరాలు కష్టపడి పెంచుకుంటే ఈ రకమైన వాక పంటతో పాటు సేనికి సెక్యూరిటీ కూడా ఏర్పడుతుంది. అందరూ దయించి దీనికి కూడా మారతారని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం.
ఈ రకంగా ఈ పండు ఒక్క ఉపయోగాలు అలా ఉన్నాయి కాబట్టి అండి మీకు తెలియపరుతున్నాం. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. బాగా తేలిక నేలలో, ఇసుక నేలలో, ఎర్ర నేలలో అయితే చాలా విపరీతంగా కాయలు కాస్తాయండి. నల్ల మట్టిలో అయితే కనుక చెట్టు పెరుగుద్ది, కాయలు తక్కువ కాస్తాయండి. బాగా బ్లాక్ సాయిల్ అయితే దీనికి సూటబుల్ కాదు. బాగా వయసు వచ్చిన తర్వాత కాద్దనమాట అండి.